ఈరోజు మనం ఉల్లిపాయ పప్పు పచ్చి పులుసు తయారు చేసుకుందాం. సో దానికోసం పొయ్యి మీద గిన్నె పెట్టాను, స్టవ్ ఆన్ చేసే ఉంది. ఇందులో నూనె వేసుకుందాం. సింపుల్ పప్పు అండి, ఎర్రపప్పు అంటాం కదా, ఆ పప్పు అన్నమాట. ఇందులో ఉల్లిపాయలు మటుకి ఎక్కువ వేయాలి, చేసేదే ఉల్లిపాయ పప్పు కాబట్టి. ఉప్పు, అలాగే కొన్ని పచ్చిమిర్చి, అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇక్కడ నా దగ్గర కాస్త పచ్చిమిర్చి ఉంది. మిక్సీ జార్లో కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా వెల్లుల్లి, కాస్త ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఉంది, చింతపండు గుజ్జు తీసుకోవాలి. పల్చగా చేసుకోవాలి. ఎప్పుడు చింతపండు మరీ ఎక్కువ పుల్లగా ఉన్నా కూడా బాగుండదు. వాటర్ వేసుకొని గుజ్జు తీసుకోవడమే. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఉల్లిపాయ పప్పులో అల్లం వెల్లుల్లి ముద్ద ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మసూర్ దాల్, మైసూర్ దాల్ అంటాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఎంత వండితే అంతే అవుతుంది, ఎక్కువ అవ్వదు, క్వాంటిటీ పెరగదు. కందిపప్పు, పెసరపప్పు లాగా. పప్పు వేసి కొంచెం తాలింపులో వేగనివ్వాలి. ఉప్పు నేను పప్పుకు సరిపడనే వేసేసాను. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా ఇందులో వేయాలి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం నీళ్ళు వేసుకోవాలి. పప్పు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాం. ఈలోపు పచ్చి పులుసుకి మనం గుజ్జు తీసాం కదా, చింతపండు గుజ్జు తీసుకున్న దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసేసుకోవాలి. అలాగే పచ్చి ఉల్లిపాయలు, చింతపండుకి సరిపడా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం చక్కెర. సో గిన్నెలో కొంచెం నూనె వేసుకొని తాలింపు చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిపులుసులో ఎప్పుడు తాలింపు ఎక్కువగా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. జీలకర్ర, అలాగే కాస్త ఎండుమిరపకాయ గింజలు, కొద్దిగా క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఒక 2 ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు మటుకి నల్లగా కాలితేనే ఆ టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు, పసుపు. తాలింపు ఆఫ్ చేసేసాను. పచ్చిపులుసు ఇందులో చేసి గిన్నెని ఇందులోకి షిఫ్ట్ చేయడం అంతే. పచ్చిమిర్చి పచ్చి పులుసు రెడీ. చాలా కమ్మగా ఉంటుంది. పప్పు ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడే ఇందులో మనం కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి కొంచెం కారం సరిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే పప్పు అయిపోతుంది. చాలా ఫాస్ట్ కుక్ అయిపోతుంది ఎర్రపప్పు. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. చివరగా పైనుండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇందులో బాయిల్డ్ ఎగ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. సో కొత్తిమీర వేసి మొత్తం కలిపేశాను. మరీ మెత్తగా ఉంటే ఈ పప్పు బాగుండదు. బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నా. వేడి వేడి ఉల్లిపాయ పప్పు పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అన్నంతో పాటు లేదా చపాతీతో పాటు పప్పు కాంబినేషన్ బాగుంటుంది. రండి, ఇదిగోండి. ఈరోజు ఈ 2 రెసిపీస్ చాలా బాగున్నాయి కదా, ఈజీ ప్రాసెస్, చేసేసుకోండి. టేస్ట్ అదిరిపోతుంది. ఆమ్లెట్ అయినా అప్పడాలైనా పక్కనుంటే సూపర్గా ఉంటుంది.
బాయ్, మళ్ళీ కలుద్దాం.